హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు విన్నీ సోనీ వ్లాగ్స్. మన 30 days 30 టిఫిన్స్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నేను సాబుదానా కిచిడి చేద్దాం అనుకుంటున్నానండి. అదేనండి సగ్గుబియ్యం ఉప్మా. ఇది మనకి ఎంతో చలువ చేస్తుంది. దానికోసం నేను వీటిని వాటర్లో కాకుండా పెరుగులో నానబెడతానండి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. సో ఈ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. సో దానికోసం నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఓవర్ నైట్ కర్డ్లో సోక్ చేసి ఉంచానండి. సో దానికోసం ఈరోజు మార్నింగ్ మిగిలిన కర్డ్ని యూస్ చేస్తున్నాను. ఆ కర్డ్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి సాబుదానా వేసేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను అండి. చూడండి ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీ. ఇట్లా ఉంటే చాలండి. రేపు మార్నింగ్ మీరు చూసేసరికి ఈ వాటర్ ఏమి ఉండదండి, మొత్తం సోక్ పీల్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసి సాబుదానా జెల్లీలా అయిపోతుంది. సో ఇలా ఉంది కదా. సో నేను ప్లేట్ పెట్టేసి దీన్ని లిడ్తో కవర్ చేసి ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ సెకండ్ డే రెసిపీ అండి. సో దీనికోసం మీరు కర్డ్ లేకపోయినా ఓన్లీ వాటర్లో 2-3 hours సోక్ చేసి అయినా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. బట్ పెరుగు తినని వాళ్ళ కోసము ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో పెరుగుని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. సాబుదానా అండ్ కర్డ్ బోత్ ఆర్ వెరీ హెల్దీ అండ్ కూలింగ్ ఏజెంట్స్ కదండి బాడీకి. సో ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. సో ఈ ప్రిపరేషన్కి మొదటగా నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీనికోసం కొంచెం దళసరిగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుందండి. ఈ సగ్గుబియ్యం అనేది కింద స్టిక్కీగా ఉంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసానండి. జీలకర్ర కొంచెం చిటపటలాడాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయిన గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడాక ఆనియన్స్ అండ్ క్యారెట్ తురుము. మీకు ఏదైనా వెజ్జీస్ కావాలంటే మీకు నచ్చిన వెజ్జీస్ మీరు వేసుకోవచ్చు. నా దగ్గర కొరియాండర్ లేదండి, సో నేను కొంచెం పుదీనా ఉంటే అది వేసాను. సో క్యారెట్ కూడా నేను ముందే వేసేసుకున్నాను. లాస్ట్లో వేసుకున్న మంచి కలర్ఫుల్ అనిపిస్తుంది. సో మీరు మీ ఇంట్లో ఎలా వాడుకుంటారో ఈ పోపు ఇవన్నీ ఇట్లా అలా వేసుకోండి. సో ఆనియన్స్ అయితే బాగా మంచిగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవ్వాలండి. సో దానికోసం కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేద్దాము. మొత్తం ఇలాగా స్టిర్ చేసుకుంటూ ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం నేను టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇలా ఆయిల్ అంతా విడిచేస్తుందండి ఆనియన్స్ని. సో నేను స్టార్టింగ్లో మర్చిపోయిన సాల్ట్ సో ఇప్పుడు వేసాను. తర్వాత మనం ఓవర్ నైట్ సోక్ చేసిన ఈ సాబుదానా ఉంది కదండి, దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉందో, బాల్స్ ముత్యాల్లా ఉన్నాయి కదండి. చాలా బాగా అనిపిస్తున్నాయి కంటికి చూడడానికి. సో ఈ బాల్స్ కూడా యాడ్ చేసేసాను. దీన్ని మంచిగా కలిపేస్తూ ఇందులో మీకు నచ్చిన ఎనీ మసాలాస్ అండి, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఫర్ టేస్ట్ ఎన్హాన్సింగ్ అంటే ఇంకొంచెం టేస్టీగా అనిపించడానికి. బట్ పల్లీ పౌడర్ తోటి దీనికి చాలా టేస్ట్ వస్తుందండి. సో చూసారా సాబుదానా యాడ్ చేశాక కొంచెం కలర్ఫుల్గా ఈ క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. ఇంకొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేశాను. సో అది కూడా కలర్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను పల్లీల పొడి అండి, పీనట్స్ ఉంటాయి కదా, డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా అవి మిక్సీ పట్టేసుకొని నేను స్టోర్ చేసుకున్నాను ఒక కంటైనర్లో. అది ఒక 2 spoons యాడ్ చేసామంటే ఇవి ఉంటాయి kadandi, ఈ సాబుదానా అనేవి స్టిక్కీ లేకుండా పొడిగా అవుతాయండి. సో దిస్ ఈజ్ అవర్ రెసిపీ అండి. వెరీ టేస్టీ, వెరీ హెల్దీ అండ్ బాడీకి చాలా కూల్గా ఉంటుంది. చాలా లైట్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ రెసిపీ, సెకండ్ డే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ పైన ఇలా సేవ్ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. Thank you. We'll meet again in our third video.